నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్యాశ్రమంలో సౌనకాది మహామునులతో సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్లలో కొనయాడినారు. సౌనకాది మునులు ఇంకా సంశయములు తీరకుండా సూతుని కాంచి, ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములు దాసులై అత్యాచారపరులై జీవిస్తూ సంసార సాగరం తరింపలేకపోతున్నారు. అటువంటి వారికి సులభంగా ఆచరించే తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి. ధర్మములన్నిటిలోనూ మోక్ష సాధనము ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగే ఉత్తమ దైవం ఎవరు? మానవును అవతరించి ఉన్న అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడిస్తున్న మానవులకు సులభముగా మోక్షం పొందగల ఉపాయం ఏమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంతో ఉన్నాము, దీన్ని వివరించి తెలియచేయండి అనేసి అడిగినారు. అప్పుడు సూత మహాముని చెప్తున్నారు, మునిలారా, మీకు కలిగిన సంశయాలన్నీ తెలుసుకోవలసినవి. కలియుగ మందలి మానవులు మందబుద్ధులుగా క్షణిక సుఖం కోసం నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరిని వర్ణించి ఉన్నాడు. ఇది శ్రీహరియే చెప్పి ఉన్నాడు. ఆ వ్రత మహిమను వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవుడికి కూడా కాదు. అయినను సూక్ష్మంగా చిన్నదిగా చెప్తాను. కార్తీక మాసంలో ఆచరించిన పద్ధతులు చెప్తున్నాను. ఏం ఆచరించాలంటే శ్రద్ధగా చూడండి. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశిలో ఉండేటప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థాలు తినకూడదు. రాత్రిళ్ళు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవు నేతితో దీపారాధన చేయాలి. ప్రతిదినం సాయంకాలం పురాణం చదవాలి. ఈ విధంగా చేస్తే సకల పాపాల నుండి విముక్తి అయి సర్వ సౌఖ్యాలు పొందుతారు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవన్ముక్తులు కాగలరు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి ఆచరించలేని వాళ్ళు, ఆచరించే వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు, వారికి ధన సహాయం చేయనీయకుండా అడ్డుపడేవాళ్ళు అనేక కష్టాలు పాలగుతారు. అదే కాకుండా జన్మాంతరంలో నరకంలో పడతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠితో ఆచరించి ఇహ సర్వ సుఖములు అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠానికి వెళ్తారు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది. అది ఫలదాయకమైనది, హరిహరాదుల ప్రీతి కొరకు మైనది. కనుక కార్తీక మాస వ్రతము వల్ల జన్మ జన్మల నుండి వాళ్ళకున్న సకల పాపాలు హరించి మరుజన్మ లేక వైకుంఠం పొందుతారు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం చేయాలి అనే కోరిక పుడుతుంది. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతం అన్నా ఏవగింపు, అసహ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేతులారా విడవకుండా ఆచరించాలి. ఇట్లా నెల రోజులు చేయలేని వాళ్ళు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు బ్రాహ్మణునికి భోజనం పెట్టి నెల రోజులు చేసిన ఫలాన్ని సమాన ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానం చేస్తే ఎప్పటికీ తరగని పుణ్యం కలుగుతుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేసి పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములను చేస్తూ ఎడల వారికి పుణ్యంకు అబ్బుతుంది. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగించాలి. 30వ అధ్యాయం 30వ రోజు పారాయణం సమాప్తం.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.